లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దేశంలో కులాల వారి లెక్కలు తేలాలి. ఎవరి ఆర్థిక పరిస్థితి ఏంటో బయటకు రావాలి. వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యం దక్కాలి. ఈ మేరకు రిజర్వేషన్లు పెరగాలి. ఇది కాంగ్రెస్ ఏ నాటి నుంచో చేస్తున్న డిమాండ్. ముఖ్యంగా రాహుల్ గాంధీ, ఖర్గే ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉన్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మేనిఫెస్టోలో కూడా పెట్టారు. సీన్ కట్ చేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతుందా? జార్ఖండ్లో హోంమంత్రి అమిత్ షా చేసిన కామెంట్స్ ఆ పార్టీలో కన్ఫ్యూజన్ ను బయటపెట్టిందా? దేశానికి రోల్ మోడల్ అయ్యేలా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న బీసీ కులగణనను కేంద్రం స్వాగతించే పరిస్థితి ఉందా? पिछड़ा वर्ग के लिए 27% आरक्षण करने के लिए हम किसी का भी आरक्षण कम करे बगैर पिछड़ा वर्ग को सम्मान दिलाने के रास्ते भी ढूंढेंगे। రైట్, చూశారుగా, ఇది కేంద్ర హోంమంత్రి అమిత్ షా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అన్న మాటలు. కులగణన, రిజర్వేషన్ కోటాలపై ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ అనుకుంటున్న కమలం పార్టీ జార్ఖండ్లో మాత్రం డిఫరెంట్ గా రియాక్ట్ అయింది. ప్రస్తుతం ఉన్న ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ కోటా ప్రభావితం కాకుండా ఇతర వెనుకబడిన తరగతులు అంటే ఓబీసీలకు 14% ఉన్న రిజర్వేషన్లను 27% పెంచుతామని అమిత్ షా ప్రకటించారు. మొత్తం రిజర్వేషన్లు 50% దాటొద్దన్న సుప్రీం తీర్పు ప్రకారం పెరిగే రిజర్వేషన్లకు సంబంధించి టెక్నికల్, అలాగే చట్టపరమైన సవాళ్లను పరిష్కరిస్తామని ఎన్నికల హామీలో భాగంగా బీజేపీ ప్రకటించింది. సో ఇక్కడి వరకు మ్యాటర్ క్లియర్ గా ఉంది. అంటే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా ప్రకటన ప్రకారం చూస్తే ఓబీసీల రిజర్వేషన్లు పెరగాలని కోరుకుంటున్నారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఇదే జరగాలి, అసలైన పేదలకు మేలు జరగాలి, పేదరికం స్థాయి ఓబీసీల లెక్కలు తేలితే ఆ ప్రకారం కోటా అమలు చేయాలి అని కాంగ్రెస్ గత కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మాత్రం ఇలాంటి ప్రకటన చేసింది. జార్ఖండ్లో ఓబీసీల కోటా 27% పెంచి కోటా లెక్కలు సెట్ చేసి సవాళ్లు అధిగమిస్తామని చెబుతున్న బీజేపీ పెద్దలు దేశమంతా ఈ పనికి ఎందుకు ముందుకు రావడం లేదు అన్న ప్రశ్నలకు జవాబులు లేవు. నిజానికి కోటా 27% పెంచుతామని ఓవైపు అమిత్ షా చెబుతున్నారు. సరే, మరి దేశంలో కాస్ట్ బేస్డ్ లెక్కలు పక్కాగా ఎక్కడ ఉన్నాయి? ఎప్పుడో స్వాతంత్రం రాకముందు చేసిన లెక్కలనే ఇప్పటికీ ప్రామాణికంగా తీసుకుంటే కుదురుతుందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. సో ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సామాజిక ఆర్థిక కులగణన నిలవబోతుందంటున్నారు. ఎందుకంటే దేశానికి ఓ రోల్ మోడల్ మాదిరిగా కులాల వారీగా పక్కాగా లెక్కలను బయటకు తీయాలని అన్ని ఏర్పాట్లు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీంతో తెలంగాణలో ఎవరి సంఖ్య ఎంత ఉంది, వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందన్నది పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తేలిపోనుంది. ఆ దామాష ప్రకారం రిజర్వేషన్లు అమలు చేసుకోవడం, వెనుకబడిన వారిని పక్కాగా గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలు అందించేందుకు ఈ సర్వే చాలా ఉపయోగపడుతుందంటున్నారు. మరోవైపు దేశంలో జనగణన చివరిసారిగా 2011లో జరిగింది. ప్రతి 10 ఏళ్లకు జనాభా లెక్కలు సేకరిస్తుంటారు. ఆ లెక్కన 2021లో జనగణన జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా ఆగిపోయింది. ఆ ప్రక్రియను వచ్చే ఏడాది చేస్తారన్న ప్రచారమూ జోరందుకుంటోంది. అలాగే 2028 నాటికి నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి ఉంది. సో వచ్చే ఏడాది ఒకవేళ జనగణన చేయాలని కేంద్రంలోని మోడీ సర్కార్ డిసైడ్ అయితే గనుక కులాల వారీగా లెక్కలు తీయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. జనాభా లెక్కలు తీసేటప్పుడు ఎస్సీ, ఎస్టీ జనాభాను మాత్రమే లెక్కిస్తారు. బీసీ, ఓసీ జనాభా లెక్కలు తీసుకోరు. కానీ ఈసారి చేయాలన్న ఒత్తిడి మాత్రం పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు జార్ఖండ్లో ఓబీసీల కోటా 27% పెంచుతామన్న హామీకి పక్కాగా లెక్కలు తీయాలంటే జనగణనలో కులాల వారీగా లెక్కలు తీయడమే మార్గమంటున్నారు. ఎందుకంటే రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో కోటా అమలు చేయాలంటే సరైన ప్రాతిపదిక ప్రభుత్వాల దగ్గర లేదు. అంటూ కులాల వారీగా లెక్కలు లేవు.
అందుకే దేశమంతా జనగణన జరిగేటప్పుడు కులాల వారీగా లెక్కించకపోతే మరో 10 ఏళ్లు ఆగాల్సి ఉంటుంది. అంటే ఇది మరింత మూలన పడుతుంది. నిజానికి జనగణన చేసే అధికారం రాష్ట్రాలకు ఉండదు. అందుకే వివిధ రాష్ట్రాలు సామాజిక ఆర్థిక సర్వే పేరుతో ఈ లెక్కలు తీస్తుంటాయి. ఇప్పుడు తెలంగాణ వంతు వచ్చింది. ఇప్పటికే బీహార్, కర్ణాటక వంటి చోట్ల పూర్తయింది. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, జార్ఖండ్లో ఓబీసీల కోటా పెంచుతామన్న బీజేపీ దేశంలో ఏ కులం ప్రజలు ఎంతమంది ఉన్నారో బయటకు తీయడంలో వచ్చిన ఇబ్బంది ఏంటన్న వాదన వినిపిస్తోంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 15(4), 15(5), 16(4) ప్రకారం బీసీ కులాలను సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులుగా గుర్తించారు. కానీ ఈ వెనుకబడిన తరగతులకు చెందినవారు ఎంతమంది ఉన్నారన్న లెక్కలు తీయడం అంటే ప్రభుత్వాలు పెద్ద మనసు చేసుకోవాలి. సమాజంలో ఎవరి సంఖ్య ఎంత ఉందో లెక్కలు తీస్తే ఏదో జరుగుతుందని ఊహించుకొని ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లకపోతే సమాజంలో ఆర్థిక, సామాజిక సమానత్వం వచ్చే పరిస్థితి ఉండదన్న వాదన వినిపిస్తుంది. మోడీ రెండోసారి ప్రధాని అయిన తర్వాత 2019లో అగ్రకులాల్లోనే పేదల కోసం 10% రిజర్వేషన్లు కల్పిస్తూ ఈడబ్ల్యూఎస్ అమల్లోకి తెచ్చారు. అలాంటిది బీసీల లెక్కలు తీస్తే వచ్చిన ఇబ్బంది ఏంటన్న ప్రశ్నలైతే ఉన్నాయి. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ చుట్టూ ఎప్పుడు గందరగోళమే నడుస్తుంటుంది. బీసీలకు ఎంత కోటా ఇవ్వాలన్నది కంప్లీట్ గా ప్రభుత్వం ఇష్టమే. సో ఇది న్యాయపరంగా చిక్కులకు కారణమవుతుంది. అందుకే లెక్కలన్నీ తేలుస్తామని 2023 తెలంగాణ ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్ పేరుతో కామారెడ్డిలో సభ పెట్టిన కాంగ్రెస్ పార్టీ బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చింది. అటు పార్లమెంట్ ఎన్నికల టైంలో దేశంలో కుల గణనను చేపట్టి తీరుతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టించారు. కులగణన లెక్కల ఆధారంగా ఆయా కులాలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. ఇక 2014లో కేసీఆర్ అధికారంలోకి రాగానే సకల జనుల సర్వే పేరుతో ఓ సమగ్ర సర్వే నిర్వహించారు. అందులో తెలంగాణ మొత్తం కులాల వారి జనాభా వచ్చింది. అయితే ఆ సమాచారాన్ని నాటి ప్రభుత్వం బయట పెట్టలేదు. సో ఇప్పుడు జార్ఖండ్లో ఓబీసీల కోటా పెంచుతామంటున్న బీజేపీ త్వరలో చేయబోయే జనాభా లెక్కల్లో కులాల వారీగా తేల్చాలన్న డిమాండ్లైతే పెరుగుతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.